మొత్తానికి మొత్తానికి అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయా దిద్దుకులేని పొరపాటు చేసింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరి తెగించింది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం చెయ్యబోయి మరోసారి పరువు పోగొట్టుకుంది. భారత్ను సైనికంగా రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకుని అబాసుపాలైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై ఎడాపెడా వైమానిక దాడులు దిగి తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుందే కానీ తన బలమేంటో బలగమేంటో సామర్థ్యం ఏంటో తెలుసుకోలేకపోయింది. ఎదుటి వ్యక్తి బలమేంటో వారి సామర్థ్యమేంటో తెలిసి కూడా ఇలా విచక్షణారహితంగా కాల్పులకు దిగిందంటేనే పాక్ వక్రబుద్ధి ఉగ్రబుద్ధి ఏంటో అర్థమవుతోంది. క్షిపణులు డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర సైనిక లక్ష్యాలు ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. వాటన్నిటినీ మన సైన్యం పూర్తిగా తిప్పికొట్టడమే కాకుండా వారి యుద్ధ విమానాలు కూడా సమర్థవంతంగా కూల్చేసింది. 2 పాక్ పైలట్లను బందీగా పట్టుకుంది. రాజధాని ఇస్లామాబాద్తో పాటు కీలక పాక్ నగరాలపై 2 సార్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తదితరాలు మొత్తం నేలమట్టం చేసింది. 2 రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా 2వ పరాభవం వెంట రుచి చూపి మర్చిపోలేని గుణపాఠం చెప్పింది. ఇక మన నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. పాక్కు చాలా కీలకమైనటువంటి కరాచీ నౌకాశ్రయంపై ఐఎన్ఎస్ విక్రాంత యుద్ధ నౌక బాంబుల వర్షం కురిపించి 10కి పైగా నౌకలు ధ్వంసం చేసింది. 1971 యుద్ధం తరువాత కరాచీ నౌకాశ్రయంపై దాడి చేయటం ఇదే తొలిసారి. ఏకంగా 20కి పైగా భారత యుద్ధ నౌకలు పాక్ వైపు కదిలాయి. మొత్తానికి ఉద్రిక్తతల మధ్య పూర్తిస్థాయి యుద్ధం దిశగానే సాగుతోంది. ఇరువైపుల నుంచి కాల్పుల మోతతో సరిహద్దులన్నీ దద్దరిల్లిపోతున్నాయి. మొత్తానికి పాక్ను చావు దెబ్బ కొట్టింది భారత్. బాంబుల వర్షం కురిపించింది భారత సైన్యం ధైర్యం దమ్ము తెగువంటే ఏంటో పాక్ రుచి చూపించింది. సరిహద్దుల వెంబడి 15 స్థానిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో అయినప్పటికీ బుద్ధి రాకుండా గురువారం అంటే నిన్న రాత్రి పాక్ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్ ఫైటర్ జెట్లు భారత్పై తీవ్రస్థాయిలో దాడులు తెరతీస్తాయి. రాజస్థాన్ మొదలుకుని జమ్మూ కాశ్మీర్ దాకా సరిహద్దుల పొడవున పలు చోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైన గురిపెట్టాయి. శ్రీనగర్ జమ్మూ విమానాశ్రయాలు ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేస్తాయి. అన్నింటినీ కూడా పాక్ ఎంత వ్యూహాత్మకంగా వచ్చిన వారి వ్యూహాలు చాలా వ్యూహాత్మకంగా బెడిసికొట్టింది. కనీసం భూభాగాన్ని కూడా తాకకుండా గాల్లోనే వారి మిస్సైల్స్ అన్నింటినీ కూడా డ్రోన్లను నిర్వీర్యం చేస్తుంది. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి చేస్తారు. శ్రీరామూర్తి, సతీష్, ఏదైతే పాక్ ఒక దుస్సాహం చేస్తుంది, పాక్ ఒక ఏదైతే పౌర సమాజం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్న దాడులన్నీ కూడా భారత్ తిప్పికొడుతుంది. భారత ఆర్మీ
ఎక్కడికక్కడే పాక్ ఒక ప్రయత్నాలను ప్రయత్నం చేస్తుంది. అయితే యుద్ధ విమానాలతో దాడికి దాదాపుగా 5-6 చోట్ల 15 చోట్ల దాడులకి పాక్ పన్నాగం చేస్తుంది. వాటిని ముందుగానే గుర్తించి మన సైన్యం అడ్డుకున్న ప్రయత్నాలు నిన్న రాత్రి అనేక ప్రాంతాల్లో చేసిన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను కూడా ధ్వంసం చేయడానికి మన ఆర్మీ ప్రయత్నాలు చేస్తుంది. చాలా చోట్ల పాక్ మన మీద ప్రయోగాలు చేసిన జెట్ విమానాలని అట్లాగే ఇతర డ్రోన్లు కూడా ధ్వంసం చేస్తుంది. దేశంలోని ఈ నేపథ్యంలో ఇండియాలో ఐఎల్ఎఫ్ ప్రకటించారు మన భారత కేంద్ర ప్రభుత్వం. దేశంలో పలు రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ మొత్తం రాష్ట్రంలో ఐఎల్ఎఫ్ ఉంది. మొత్తం ఆలయాలు కానీ, సాగునీటి ప్రాజెక్టుల వద్ద కానీ, విమానాశ్రయాల వద్ద కానీ మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా సందర్శకులు ఎవరిని కూడా అనుమతించట్లేదు. మొత్తం అనుమతి లేని సందర్శకులందరినీ కూడా అనుమతికి నిరాకరించారు. దేశవ్యాప్తంగా దాదాపు 27 విమానాశ్రయాలను మూసివేశారు. సరిహద్దు జిల్లాల్లో చూసినట్లయితే పాక్ అలాగే ఇండియా సరిహద్దు జిల్లా ప్రాంతాల్లో మొత్తం విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. మొత్తానికి చూసినట్లయితే మొత్తం రాష్ట్రం సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ ఇండియా సరిహద్దు రాష్ట్రాల్లో మొత్తం ఐఎల్ఎస్ లో ముందు ఉంది. ఆర్మీ అంతా కూడా ఆ త్రివిధ దళాలన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండి పాక్ యొక్క పన్నాగాల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అలాగే భద్రత ఎక్కడికక్కడే పెంచిన పరిస్థితి ఉంది. ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా అంటే ఢిల్లీలో ముఖ్యమైన జనసంచారం ప్రాంతాలను కూడా నిషేధించారు. ఎందుకంటే పర్యాటక ప్రాంతాలని అంటే జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలని పాక్ తనకు గురి పెడుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో జనసంచారం లేకుండా ముందుగానే భారత్ చర్యలు చేపట్టింది. అంటే సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే మొత్తం విద్యుత్ అంతా నిలిపేశారు. విద్యా సంస్థలను మూసివేశారు. పోలీస్ సిబ్బంది ఇతర అధికారులకు అలాగే ఆ సైనికులకు గతంలో ఇచ్చిన మొత్తం సెలవులన్నీ రద్దు చేశారు. ముఖ్యంగా కాశ్మీర్ తో సహా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు అన్ని కూడా చర్యలకు ఉపక్రమించే. ఢిల్లీలో మొత్తం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 90 విమాన సర్వీసులను రద్దు చేశారు. రద్దయిన విమానాలు 5 అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా చూసినట్లయితే 27 విమానాశ్రయాలను మూసివేసిన పరిస్థితి. పాకిస్తాన్ చెందిన ఒక F-16 2 JF-15 యుద్ధ విమానాలను కూడా భారత సైన్యం కూల్చివేసింది. ఒక పైలట్ మనకి చిక్కిన పరిస్థితి ఉంది. అగ్నర్ లో S-4 రక్షణ వ్యవస్థ. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. మొత్తానికి పాక్ను చావు దెబ్బ కొట్టింది భారత్. బాంబుల వర్షం కురిపించింది. పాక్ కాలరాత్రి అంటే ఏంటో రుచి చూపించింది. భారత సైన్యం దమ్ము, ధైర్యం, తెగువేంటో పాక్ సైనికులకు రుచి చూపించింది. మొత్తానికి పాక్లో కీలక స్థావరాలపై ముప్పేట దాడి చేస్తుంది పాకిస్తాన్. భారత సైన్యం దాడితో చిగురుటాకులా వణికిపోతోంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత యుద్ధ పరిస్థితులపై హాట్ టాపిక్